క్రైమ్ సీన్నే మార్చేశారు. ఆత్మహత్య అంటూ తల్లిదండ్రులను తప్పుదో పట్టించారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్ట్లో సిబిఐ ఎఫ్ఐఆర్ లేకుండా పోస్ట్మార్టమా, కేసు నమోదులో జాప్యమా, ఇంత నిర్లక్ష్యాన్ని 30 ఏళ్లలో చూడలేం. సుప్రీం 15 రోజుల్లో శిక్ష పడేలా చట్టాలు, మోదీకి మమత లేక. నాకు నవ్వాలా ఏడవాలా? సరే, ముఖ్యమంత్రులు అబ్బాయిలు ఉంటేనేమో ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. ఒక మహిళ అయి ఉండి, అసలు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి, న్యాయం కావాలి, ధర్మం చేయండి, న్యాయం చేయండి అని చెప్పి మమత రోడ్డుకి ఎక్కింది. ఆమె ధర్నా చేస్తుంది ముఖ్యమంత్రి అయి ఉండి. సరే, ఈ ముఖ్యమంత్రులందరికీ ఏమైందో నాకు అర్థం కావట్లేదు. అదే రాష్ట్ర పరిధిలో జరిగినప్పుడు రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు చేయాలి. ఏమేం చేయాలనుకుంటే నువ్వు చేయాలి. ఆమెనే క్యాండిల్ పట్టుకొని న్యాయం చేయండి అని తిరుగుతుంది, ధర్నాలు చేసుకుంటా రోడ్డు మీద. ఇది ఏ రకంగా చూడొచ్చు? అసలు ఏ రకంగా చూడొచ్చు? ఆత్మ ఘోషిస్తుంది. మోనిత ఆత్మ ఘోషిస్తుంది. తన ఆత్మ తన బాడీని చూసి, అవన్నీ చూసి, గోర్లు, గొంతు విసుకడము, తన కాళ్ళు, అసలు నాకు 2 రోజులు నాకు అసలు ఏడుపుకడు తక్కువ. ఇంకొంతమంది మాట్లాడుతున్నారండి, డ్రెస్ గురించి మాట్లాడుతున్నారు. ఈ మధ్య ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది సోషల్ మీడియాలో. ఇట్లా చున్నీ నిండుగా వేసుకోండి, ఇట్లా చున్నీ నిండుగా వేసుకోండి. ఎస్, భారతదేశంలో ఖచ్చితంగా వేసుకోవాలి, డెఫినెట్గా అది పద్ధతి ఉన్నది. కానీ కొన్ని వర్క్ స్పేసెస్ దగ్గర అట్లాంటివి వర్కౌట్ అవ్వవు, వేసుకోవాల్సినటువంటి పని లేదు కొన్ని వర్క్ స్పేస్ దగ్గర. ఎందుకంటే అప్డేట్ అయినా ముందరికి వెళ్తున్నాం. అంటే ఒకవేళ ఇక్కడ వరకు వేసుకుర్రు అనుకో, పోయి మానభంగం చేసేస్తారా? అంటే వీళ్ళు వేసుకున్నందుకే అట్లా ఉందా? మరి అట్లాంటి చీర కట్టుకున్న వాళ్ళని రేపు ఎందుకు చేస్తున్నారు? చుడిదార్ వేసుకునే వాళ్ళని అత్యాచారం ఎందుకు చేస్తున్నారు? మరి వాళ్ళు అన్ని వేసుకున్నాక కూడా మళ్ళీ వాళ్ళని ఎందుకు అత్యాచారం చేస్తున్నారండి? ఎందుకు రేపు చేస్తున్నారండి? ఎట్లా తయారైండ్రంటే, కొంతమంది మాట్లాడతాడు, ఆమె ఏమి ఎప్పుకొని చూపించింది అంటారు. ఆమె డాక్టర్ రా భయ్, మీకు తెలుసో లేదో ఆమె నిండు డ్రెస్సే వేసుకుంది. ఈ వారం రోజుల నుంచి చూడలేక చచ్చిపోతున్నా. ప్రతి ఒక్కడు వస్తాడు, రీల్ చేస్తాడు. ఇట్లా ఒక చిన్న పాప ఉంటుంది, ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు. వాళ్ళ అమ్మ ఏందమ్మా, ఆమె ఎక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. రెడీ అయితే జనరల్గా చిన్నపిల్లలు అందరూ ఫ్రాక్స్ వేసుకుంటారు కదా. సో ఆ రీల్ గురించి చెప్తున్నా. వాళ్ళు చేసిర్రు ఆ టిక్టాక్, ఇన్స్టా రీల్స్ ఉంటాయి కదా, పట్టుమని వీకింది ఆ పాపది. ఇంతకు ఆంతర్యం ఏంటంటే, ఆమె పట్టుమని వీకి ఒక చున్నీ తీసుకొచ్చి మీదేస్తుంది, ఆ ఫ్రాక్ కింద లెగ్గిన్ వేస్తుంది, ప్యాంట్ వేస్తుంది, వేసి ఇట్లా పట్టుమని ఎందుకు వీకిందో నాకు అర్థం కావట్లే. అంట చిన్న పాపని ఎందుకు కొట్టి మరి చెప్పి చున్నీ వేసుకోవాలి, నిండు కప్పుకోవాలని చెప్పింది. ఈ కేసు గురించి నేను అసలు నిజంగా చాలా బాధ అనిపించింది. మోనిత ఆప్రోన్ వేసుకుంది, డాక్టర్ ఆప్రోన్ వేసుకుంది, ఆమె డ్రెస్ వేసుకుంది, ఆమె నిండు కప్పుకుంది, నిండు బట్టలు వేసుకుంది. అయినా కానీ ఆ రాస్కెల్స్ పోయి అత్యాచారం చేసిండ్రు. మనం ఎక్కడున్నామండి? మనం ఏం చూస్తున్నాము? మనం ఏం చూస్తున్నాము? ఒకవేళ డ్రెస్సే ప్రాబ్లం అయితే మరి చీర కట్టుకున్న వాళ్ళని, చుడిదార్ వేసుకున్న వాళ్ళని కూడా మరి అదే తప్పుడు చూపులతో చూసి అత్యాచారాలు చేస్తున్నారు కదా. మరి ఎందుకు అట్లా చేయాలి? ఎందుకు అట్లా చూడాలి? అంటే దీన్ని బట్టి ఏంది? మీరు ఏం చెప్తున్నారు ఇక్కడ? అంటే ఎవడన్నా పొట్టి డ్రెస్సులు వేసుకొని వెస్ట్రన్ డ్రెస్ వేసుకుంటే పోయి అఘాయిత్యాలు చేయండి అని చెప్తుర్రా సొసైటీకి? అదే చెప్తుర్రా? వాట్స్ ఆల్ ద ట్రాష్ అండి. బరాబర్ ప్రతి ఒక్క ఆడపిల్లకి ధైర్యం నేర్పించండి. నాకు అనిపిస్తుంది, అంటే బ్యాగ్ల పేపర్ స్ప్రేలు పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని తిరుగుతే తప్ప ఆడవాళ్లకు రక్షణ లేదు. తెలంగాణలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు. అంటే ఇవన్నీ అంటే బతికే లేదు ఆడవాళ్ళకి, దేశంలో బతికే లేదు. అంటే ప్రతిక్షణం భయపడుకుంటూ బతకాలి ఆడవాళ్ళు. ఏం చేయాలన్నా ఒక స్వేచ్ఛ లేకుండా ప్రతిక్షణం భయపడుకుంటూ బతకాలనా? ప్రతిక్షణం, అనుక్షణం ఇది వేసుకుంటే ఏమవుతుందో, అదే వేసుకుంటే వాడేం చేస్తాడో, గీన్ చేసుకుంటాడో, అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి, మళ్ళీ బ్యాగ్లో పెప్పర్ స్ప్రే ఉందా, ఒకరోజు మర్చిపోతారు. అప్పుడేం చేయాలి? ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మన భారతదేశం ఉన్నామంటే దయచేసి ఫస్ట్ ఆ లీగల్ జ్యుడిషియల్ సిస్టమ్ని మార్చండి అత్యాచారాల విషయాల్లో. ఎవడో వచ్చి కాపాడాలి, లేకపోతే మమ్మల్ని మేము కాపాడుకోవడానికి పెప్పర్ స్ప్రేలు పెట్టుకొని తిరగాల. మీరెందుకు చక్కగా ఉండరు? జ్యుడిషియరీ చక్కగా ఉంటే ఎందుకు ఇవన్నీ జరుగుతాయి? వచ్చిందా స్వాతంత్రం భారతదేశానికి? రాలే. ఏడొచ్చింది స్వాతంత్రం? వాళ్ళకు వచ్చింది స్వాతంత్రం. ఎట్లా పడితే అట్లా పందులక్క మీద పడండి నాయన అని ఎవడు పడితే వాడు. 20-30 సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు ఆ అమ్మాయిని చదివించి రెక్కలు ముక్కలు చేసుకొని డాక్టర్ని చేసి ఒక జీవితం, ఒక కుటుంబాన్ని, ఒక ఆడదాని జోలికి వస్తే ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేసినట్రా మీరు ఇడియట్స్. బట్టలకి దానికి ఏంది సంబంధం అంటున్నాను నేను. చుడిదార్, మన అమ్మాయి మోనిత చుడిదారే వేసుకుంది, మరి వేసుకొని మళ్ళీ డాక్టర్ ఆప్రోన్ వేసుకుంది. మరి ఏ రకంగా చూడొచ్చు దీన్ని? ప్రతి ఒక్క అమ్మాయి రుద్రకాళి భద్రకాళి చీడ్చి చెండాడాలి. ఎవడికి కూడా భయపడద్దు. ఆడపిల్లలారా నేను చెప్తా ఉన్నా,
ప్రతి ఒక్క తల్లిదండ్రులు ధైర్యాన్ని నింపాలే. ఎవడన్నా మీద చెయ్యి వేస్తే చెయ్యి నరకండి, పోగులు పెట్టండి నా కొడుకుల్ని, లేదా ఇటువంటి సిస్టమ్ అన్న తీసుకురండి. ఆంజనేయ స్వామి శక్తి ఆంజనేయ స్వామికి తెలీదు, అట్లనే ఆడవాళ్ళ శక్తి ఆడవాళ్ళకి తెలియదు. అబ్బాయిల కన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎందుకంటే ఇచ్చి పెళ్లి చేస్తారు? ఎందుకంటే అబ్బాయిల కన్నా అమ్మాయిలకు తెలివితేటలు ఎక్కువ, అట్లాగే చాలా మెచ్యూరిటీగా ఆలోచిస్తారు. అందుకే సమానమైనటువంటి ఏజ్ని తీసుకొచ్చి పెళ్లి చేయొద్దు అని చెప్పి అనుకుంటారు. ఎందుకు? వాళ్ళు చాలా స్ట్రాంగ్, మెంటల్గా ఫిజికల్గా కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న థాట్స్ పరంగా కావచ్చు, అంత చాకచక్యంగా ఉంటారు ఆడవాళ్ళు. సో అటువంటిది ఏమైపోతుంది అంటే టెన్షన్ అయిపోయి ప్యానిక్ అయిపోయి చిన్నప్పటి నుంచి భయాన్ని నూరబోయడం వల్ల నువ్వు ఆడపిల్లవు నువ్వు ఆడపిల్లవు నువ్వు ఆడపిల్లవు నువ్వు ఆడపిల్లవు అని ఒక 100 సార్లు 100 రకాలుగా చెప్పి నువ్వు ఆడపిల్లవు అక్కడ పోవద్దు, నువ్వు ఆడపిల్లవు ఈడ కూర్చోవద్దు, నువ్వు ఆడపిల్లవు చున్నేసుకో, నువ్వు ఆడపిల్లవు నువ్వు సినిమాకు పోవద్దు, నువ్వు ఆడపిల్లవు నువ్వు ఫ్రెండ్స్తో మాట్లాడొద్దు, నువ్వు ఆడపిల్లవు హి అని నవ్వద్దు, నువ్వు ఆడపిల్లవు ఆఖరికి ఏడ్చే స్వేచ్ఛ కూడా ఆడవాళ్ళకి లేకుండా అయిపోయింది. నువ్వు ఆడపిల్లవు ఏడవద్దు, ఏందండి ఇది? ఇవన్నీ నువ్వు ఆడపిల్లవు జాగ్రత్త, నువ్వు కాలేజ్ కోదోడని ఏమనంటే నాకు చెప్పు, కాలేజ్ మానేసేయి. ఇవన్నీ చెప్పబట్టే ఆడవాళ్ళు పిరికి పందాలక చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెంచుతున్నారు. ఫస్ట్ ఈ ట్రోమా నుంచి బయటికి రండి. ఆడవాళ్ళు యుద్ధాలు చేసిర్రు, ఆడవాళ్ళు యుద్ధాలు చేసిండ్రు. చరిత్ర చదవండి దయచేసి. యుద్ధాలల్లో పార్టిసిపేట్ చేసిండ్రు, యుద్ధాలలో గెలుచుకున్నారు కూడా. ఎన్నో సంస్థలను ఎంతోమందిని ఆడవాళ్ళు కాపాడినరు యుద్ధాలలో పార్టిసిపేట్ చేసి. ఇప్పుడేమో ఆడవాళ్ళు అది చేయొద్దు అని చెప్పి తొక్కలో ధర్మాలను తెచ్చి పెడుతున్నారు. ఇక్కడ అన్నీ చెప్తున్నారు. బానిసలక్క చూడడానికి ఏవేవో కండిషన్స్ పెడుతున్నారు. మన చరిత్ర చూడండి, చరిత్ర పుస్తకాలు చూడండి, ఆడవాళ్ళు యుద్ధాలు చేసిరా లేదా అనేది తెలుస్తుంది మీకు. సో దయచేసి ధైర్యంగా ఉండండి, ఎవరు కూడా భయపడద్దు. తల్లిదండ్రులు ఇట్లాంటి పిరికి మాటలు నూరబోస్తే ఏం కాదు, నేను ధైర్యంగా ఉన్నా, నువ్వేం బాధపడకని చాకులక్క తయారవ్వండి. ఎవడన్నా మీ జోలికి వస్తే వాళ్ళ గుండెల్లో గుచ్చే మేకులు అవ్వండి. నేను మళ్ళా చెప్తా ఉన్నా, మళ్ళీ మన ధైర్యమే మన మొదటి మిత్రువు, మన భయమే మన మొదటి శత్రువు. ఇది గుర్తుపెట్టుకోండి. ధైర్యే సాహసే లక్ష్మి. సో దయచేసి సెల్ఫ్ డిఫెన్స్ ఖచ్చితంగా క్లాసెస్కి పోవాల్సిందే, లేదా డాన్సులు మ్యూజిక్లు ఇవన్నీ మానేసి ఫైటింగ్లు నేర్చుకోవాల్సిందే, కరాటే కుంఫులు అని. ఏం చేస్తాం అట్లాంటి రోజులు వచ్చాయి. దయచేసి ధైర్యంగా ముందరికి తీసుకెళ్ళండి ఆడవాళ్ళని, ధైర్యంగా పెంచండి కూతుర్లను. 3 years పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కడికి ఏజ్తో సంబంధం లేకుండా ధైర్యాన్నే నూరపోయండి. ఏమన్నా చేసుకోమని వెనకాల ఉన్న నేను, నువ్వు ఆడపిల్లవు కాదు, ఆడ పులి బిడ్డవని చెప్పి పెంచండి. ముందు ఇటువంటివి ఇంకా ఘోరంగా అయితే అర్థమైపోయింది. ఆడోళ్ళకి రక్షణ లేదు, ఆడోళ్ళే రక్షకులు అవ్వాలంటే అన్నిట్లో స్ట్రాంగ్ ఉండాలా, పిడికిలి బిగించాలన్న విషయాన్ని గుర్తు చేయండి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తున్నా. ఏడవడం కాదు, ఏడ్పించడం నేర్చుకోండి అని చెప్తా ఉన్నా. సో ఇది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి.